ఇక్కడ ప్రమాదం జరగాలంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండకూడదు. మరి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది? అదే ఉంది మేడం, ఆ సిలిండర్లన్నీ తీసుకెళ్లి దాచేస్తాను. సమయానికి మంటలు ఆర్పలేరు, స్ప్రింక్లర్లుంటాయి, పొగ రాగానే నీళ్లు పడ్డానికి. అది కూడా ఆపేశామంటే ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటలు ఎవరూ ఆపలేరు. మరలాంటప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నావే, వెళ్ళి ఆ పని చేపో. అలాగే మేడం, మీరు రారా? అందరం ఒకే చోట ఉంటే ఎలా? అక్కడ లిక్విడ్ని నా క్యాబిన్లో పెట్టి వచ్చేశాను. ఆ విజయశాంతికి చిరంజీవికి నా మీద అనుమానం వచ్చినట్టు అనిపిస్తుంది. ముందెళ్ళి దాన్ని అక్కడి నుంచి తీసుకోవాలి. మనం ఇటొచ్చేలోపు వాళ్ళు దాన్ని తీసుకున్నారే అనుకో, మన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుంది కదా. అలా జరగకూడదు మేడం, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. గాలి బూడిదయ్యాక అప్పుడు చూడాలి నేను వాళ్ళ మొహాల్ని. మెల్లగా. నేను వెళ్ళి ఆ పని చూస్తాను మేడం. ఈ చేతులు బటన్ నొక్కడానికి మాత్రమే పనిచేయాలి. నీలాంటి వాళ్ళు బటన్ నొక్కితే ఆపేదాకా ఆగకుండా పనిచేసే మిషన్లా ఉండాలి. నిన్నెలా వాడుకోవాలో నాకు బాగా తెలుసురా. పాపా, అందులో ఏముండదని ఇందాక అంత రచ్చ చేసుండది. నాకు అదే అనుమానంగా ఉంది. మామూలు క్యారేజ్ కోసమైతే ఇంత గొడవ చేయాల్సిన అవసరమేముంది? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏమీ లేదు. ఈ మాత్రం దానికి ఎందుకింత హడావిడి చేసింది? నాకు తెలుసు ఇలాంటి పని ఏదో చేస్తారని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఈ స్మెల్ ఏంటి? స్మెల్లా? చూడు. ఏంది పాపా, ఏంది స్మెల్? హ్యాండ్ బ్యాగ్లో ఇలాంటి స్మెల్ రావడం ఏంటి? ఏదో జరుగుతుంది చిరంజీవి. అదేంటన్నది మనం వెంటనే తెలుసుకోవాలి. మేడం, ఇంతకీ ఆ లిక్విడ్ తెచ్చారా లేదా? తీసుకొచ్చాను. మరి మీరు వస్తానన్నారు? ఆ చిరంజీవి విజయశాంతి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యాను. ఇద్దరే మేడం, వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. వాళ్ళని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. గోడౌన్ ఏం చేయాలో అది చేస్తే చాలు. అందరూ దారిలోకొస్తారు. మరి ఇంకేం మేడం, త్వరగా తగలబెట్టేద్దాం. తొందరపడుకో. మనం ఏం చేసినా కాస్త జాగ్రత్తగా చేయాలి. నిజమే మేడం, ఏదో నా కక్ష తీర్చుకోవడం కోసం మీరు వచ్చినట్టుగా మిమ్మల్ని చూశాకే నాకు ధైర్యం వచ్చింది. పొరపాటున మనం ఎక్కడా దొరికిపోంగా మేడం.
ఎలా దొరుకుతాం? సాక్ష్యం ఎక్కడుంటుంది? తగలబడిపోయిన దాంట్లో బూడిదుంటుంది కానీ ఆధారాలు ఉండవు కదా. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడితేనే తప్పు చేస్తాం. కూల్గా ఉంటే పర్ఫెక్ట్గా పని పూర్తి చేసేస్తాం. అవతలి వాళ్ళ తలరాతలు మారుస్తాం. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ఈ మేడమేంటి అవతలంతా పని పెట్టుకొని ఏదో పిక్నిక్ వచ్చినట్టు అటు ఇటు తిరుగుతోంది. నువ్వేం చేస్తా ఉండవేడా? అంటే అది 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 ఏంది? అంటే అది పని మానేసి ఖాళీగా తిరగడం బాగా అలవాటైపోయింది. అయినా నీకు గోడౌన్లో ఏం పని? అలా అంటారేంటి మేడం? హే, అడుగుతా ఉండదు కదా ఏం చేస్తాండావని. ఏం చేస్తున్నావేడా? అంటే సార్ అది 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 ఏంది? స్మోక్ చేద్దామని ఇలా బయటకు వచ్చాను సార్. ఏ అలా దమ్ము కొట్టేసి గోడౌన్ చూద్దామని లోపలికి వచ్చాను. నువ్వు దమ్ము కొట్టాలని చెప్పేసి చేసే పని వదిలేసి వచ్చినావా? హే, పో లోపలికి. అట్లాంటి ఏమైనా ఉంటే లంచ్ బ్రేక్లో చూసుకో. ఎంత ధైర్యంగా చెప్తాండాడు చూడు. సారీ సార్, సారీ సారీ సార్, సారీ. ఎట్టా చెప్తాడాడు చూడు. ఏదో జరుగుతుంది చిరంజీవి, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏమైందా పాపా? ఏం జరుగుతా ఉండాలి? అదే అర్థం కావట్లేదు చిరంజీవి. నా సిక్స్త్ సెన్స్కి కాసేపట్లో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ఏంటి మేడం ఇంత లేటు? కానివ్వండి మేడం, త్వరగా కానివ్వండి. అందరూ లోపలే ఉన్నారు, ఒకేసారి పోతారు. చూడు, నాది నిన్నగాక మొన్న మొదలైన పగ, నీది ఎప్పటినుంచో ఉన్న పగ. మీరు కానివ్వండి అంటావు. వాళ్ళ అంతం చూడాలని మీకు లేదా? వాళ్ళు సర్వనాశనం అయిపోతే చూడాలని నీకు లేదా? వాళ్ళు రోడ్డు మీదకొస్తే చూసి నవ్వుకోవాలని నీకు లేదా? అదేంటి మేడం అలా అంటారు? ఎప్పటినుంచో నా కోరిక. నేనేం చేయలేకపోతున్నానని రోజూ బాధపడుతూ ఉంటాను.